నమస్కారం గురుజీ. ఉదయం కృతజ్ఞతలు గురుజీ. నమస్తే గురుజీ. నమస్తే. గురుగారు నమస్కారం. సరే. అందరూ చక్కగా చేస్తున్నారా? నమస్తే గురుజీ. నమస్తే. మా తల్లి గారు కూడా వచ్చారు, సంతోషం. ప్రేమ్ గారు నమస్తే. శివ నమస్తే. నమస్తే గురుగారు. నమస్తే. మ్యూజిక్ పెట్టమంటారా? కొంచెం నైస్ గా ఉందా? కొంచెం పెట్టమంటారా మ్యూజిక్? వచ్చిందా మీకు? మ్యూజిక్ వచ్చిందా? బాగానే ఉంది గురుజీ మ్యూజిక్. సౌండ్ తగ్గించమంటారా? ఈ సౌండ్ సరిపోతుందా? కొంచెం మెచ్చండి గురుజీ, కొంచెం. అవునా? ఒకసారి చూడు. పెట్టండి గురుజీ. ఇది ఓకేనా? సరిపోయింది. నమస్తే. వెరీ గుడ్. బాగా చేస్తున్నారు లక్ష్మి గారు, చక్కగా చేస్తున్నారు. వెరీ గుడ్. నాకు దీపం ఒకటి కనపడేటట్టు పెట్టుకోండి. దీపం ఒక్కటి కనపడేటట్టు పెట్టుకోండి. ఫేస్లు అవన్నీ కనపడినా కనపడకుండా దీపం ఒకటి కనపడితే కొంచెం ఫ్రీగా కూర్చోండి. గురుజీ చెప్పు. అదే గురుజీ, దీపం కనిపెడితే కొద్దిగా బాగుంటుంది కదా గురుజీ. దీపం కనపడితే బాగుంటుంది కదా గురుజీ. అవును. గురుజీ దీపం నాకు కనపడేటట్టు పెట్టుకోండి. దీపము ఎదురుగా మీరు కూర్చోండి, ఒక 2 అడుగుల దూరంలో. అంతే, సింపుల్. రూమ్ లో లైట్ వేసుకోకండి, దీపం మాత్రమే పెట్టుకోండి స్టార్ట్ చేసేటప్పుడు. దీక్ష తెచ్చుకున్నాను కాడ. దీక్షకి కాడ తీసుకున్నాను. మీరా? ఓకే. ఇది ఉంగరం కూడా తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాను గురించి. స్నానం చేశారా? సాల్ట్ పడుతుందండి. చేశాను గురించి. వెరీ గుడ్. సరే, మీ పేరేమన్నారు? ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్. సరే, అయితే అవి చేతిలో పట్టుకోండి, కాడాలి. మా గురువు గారికి పాదాభినందనాలు. నమస్కారం, శుభోదయం. నమస్తే గురుజీ. నమస్తే. నమస్తే. చక్కగా చేస్తున్నారు పార్వతి గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా స్టాండ్. మెయిన్ ధ్యానంలో నిశ్చల స్థితి మెయిన్ ఇంపార్టెంట్. కదలకుండా కూర్చోవటం అనేది చాలా ఇంపార్టెంట్. లైట్ ఆపేసుకోండి. మీరు లైట్ వేసి పెట్టుకున్నారు, శరీరం మీద లైట్ పడకూడదు. ఓన్లీ దీపం వెలిగి ఉండాలి. దీపం వెలుగు మాత్రమే పడాలి మీకు. కొంచెం నాకు కనపడేటట్టు, దీపం కనపడేటట్టు కూర్చోండి, సరిపోతుంది. లక్ష్మి గారి దీపం చాలా చక్కగా వెలుగుతుంటది. ధ్యానం చేసిన తర్వాత అది చాలా డ్యాన్సులు వేస్తుంది. దీపం చాలా శక్తి వస్తుంది దానికి, దీపానికి. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చేస్తుంది, వెరీ గుడ్. కానీ మీకు ఇట్లా ఉండి కూడా మీరు చక్కగా కూర్చోగలుగుతున్నారు. ఎక్కువ చాలా సంతోషం నిజంగా. ఓన్లీ మీ ఆశీర్వాదమే గురుగారు, నిజంగా. అది
ఇంకా చక్కగా చేస్తారు. గురువు గారు ఆ, ఆ, గురువు గారు 1 గంట 1.5 గంట అది చేసిన తర్వాత ఇంకా ఊగిపోతున్నారు గురువు గారు. అదేంటో అవును అర్థం అవును కాలేదు. చూస్తున్నా దీపం కూడా ఆరిపోతుంది ఆటోమేటిక్. ఊగిపోతున్నాను. అవును అర్థమవుతుంది. కడుపులన్నీ టిక్కిపోతున్నాయి. అవును అవును అయిపోతాను. అవును. కంట్లో నీళ్ళు పాటి కొద్దిగా వస్తూనే ఉంది. ఆహా, అవును నేను చెప్పకూడదు, మిమ్మల్ని అడగకూడదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీకు కూర్చుంటేనే తెలిసిపోతుంది. మీరు దీపం పెట్టకపోయినా ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అవును అవును నేను చూస్తూనే ఉంటాను. చెప్పకూడదు. గమ్ముకుండే ఆ, సారీ. పర్లేదు దాంతే. సారీ లేకపోతే వరకు. ఓకే గురువు గారు. ఓకే 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 వెరీ గుడ్. నమస్తే గురుగారు. శ్రీకాంత్ వెరీ గుడ్. బాగా చేస్తున్నారు శ్రీకాంత్. అవునా గురుగారు? బాగా చేస్తున్నారు, వెరీ గుడ్. వస్తుంది సాధన ఏంటంటే నిదానంగా పెరుగుతుంది, మీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. చాలా చక్కగా కూర్చోగలుగుతున్నారు, స్టాండర్డ్ గా కూర్చోగలుగుతున్నారు. చాలా ఇది. అవును గురుగారు. ఒక 5:30కి బాగా మత్తు వచ్చేస్తుంది గురుగారు, నిద్ర అవునా? వచ్చేస్తుంది. అదే పర్లేదు. స్టార్టింగ్ లో కొంచెం అలవాటు పడేదాకా కొంచెం అన్నింటిగా అనిపిస్తుంది, తర్వాత బాగా స్టాండర్డ్ అయింది. ప్రారంభంలో కొంచెం అలా ఉంటుంది. స్థిరంగా కూర్చోండి, అందరూ స్థిరంగా కూర్చోండి. మెయిన్ అదే. కదులుతూ ఉన్నారనుకోండి, లోపల ఆబ్జెక్ట్ పనిచేయదు మన కోసం. మనం కదలకుండా స్థిరంగా కూర్చోవాలి, అదే మెయిన్. కూర్చోడం అంటే ఇంకా కదలకూడదు. అవును, పెయిన్స్ వస్తున్నాయి గురుగారు, అదే కొంచెం రావాలి. అది రానివ్వండి, అయినా కూర్చోండి. ఎందుకంటే అది ఖచ్చితంగా రావాలి. చాలా ప్యాకేజెస్ లోపల అంతా క్లీన్ అయిపోతుంది, మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది, మొత్తం లోపల ఉన్న కర్మ క్లీనింగ్ అంతా జరిగిపోతుంది. అది వెరీ గుడ్. ప్రేమ్ గారు నమస్తే. నమస్తే గురుగారు. నమస్తే గురుజీ. ప్రేమ్ గారు, మీరు ఒకసారి లైట్ వేసుకోండి, మీ ఫేస్ కనపడాలి. ఒకసారి ముఖం కనపడేటట్టుగా కూర్చోండి. ప్రేమ్ కుమార్ కదా మీ పేరు? ప్రేమ్ కుమార్ గురుజీ. వెరీ గుడ్. కొంచెం అలాగే కూర్చోండి, ముఖం కనపడేటట్టు. ఓకే, పెట్టుకోండి. ఉంగరం కాడ రెండు పెట్టు. ఇక మీరు లైట్ ఆఫ్ వేసుకొని ధ్యానం చేసుకోండి. మీరు దీని తర్వాత దీపం మీకు మీరే పెట్టుకోవాలి, తెలుసు కదా. దీపారాధన చేస్తాం కదా, దీపారాధన మనకి మనమే చేసుకోవాలి. ఎడమవైపు కుడివైపు 5 సార్లు చేసుకోవాలి. అంటే అర్థం కాలేదు, హారతి అన్నారా? దీపారాధన చేస్తాం కదా మనం దేవుళ్ళకి ఎలా చేస్తామో అలాగా మనకి మనం చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే. ఇటు 5 సార్లు, ఇటు 5 సార్లు చేసుకోవాలి. అంటే ధ్యానం అయిపోయింది. ధ్యానం అయిపోయాయి. ఇలా 21 రోజు చేసుకోవాలి మీరు. ఆ తర్వాత నుంచి అవసరం లేదు, మామూలుగానే ఇంకా ముఖం చేసుకొని ధ్యానంలో ఓకేనా? ఓకే. ఇంకా ఏమైనా కొత్త వాళ్ళు వస్తే 1 నిమిషం పాటు చెప్తా చూడండి, టైం అయిపోతుంది. మణి గారికి ఇట్లా, ప్రేమ్ గారికి ఇట్లా. మొట్టమొదట మీరు కుడి నాజులు మూసేసుకోవాలి.
కుడి నాజిల్ మూసేసుకొని ఈ వేలుతోటి ఉంగరపు వేలుతోటి మూసేసుకొని మీరు బ్రీతింగ్ చేయాలి. ఇలా 12 సార్లు తీసుకొని 12 సార్లు వదలాలి. 1 2 3 4 5 ఇలా కౌంట్ చేసుకుంటూ చేసుకోండి 12 సార్లు. తర్వాత ఇది అది మూసేసుకొని మళ్ళీ దీని ద్వారా మళ్ళీ గాలి తీసుకోవాలి. ఈ ముక్కు ద్వారా గాలి తీసుకొని మళ్ళీ దాని ద్వారానే వదలాలి. అప్పటిదాకా ఇది వేలు తీయకూడదు. ఇలా 5 సెట్లు చేయాలి. అప్పుడు కుంభకం స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ధ్యానంలో కూర్చున్న తర్వాత ఇవన్నీ కళ్ళు మూసుకొని చేయాలి. తర్వాత తాడై మీద కుదుపు భాగంలో ఉన్నటువంటి ఒక వెలుగును గమనిస్తూ ఉండాలి. తాడై ఉన్నట్టుగా అక్కడ ఆ వెలుగును గమనిస్తూ ఉండాలి. అంతే, నిశ్చల స్థితిలో ఉండాలి, కదలకుండా కూర్చోవాలి. ఓకేనా? వెరీ గుడ్. ఇంకా స్టార్ట్ చేద్దాం.